వెల్కమ్ టు ఆల్. మనం ఈరోజు క్లాసులో రికరింగ్ డిపాజిట్ ఆర్డి గురించి మనం తెలుసుకుందాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. అలాగే ప్రతి ఒక్కరూ క్లాస్ వినేటప్పుడు నోట్స్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోండి. అలాగే తర్వాత సొంతగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఆర్డి, దీనికి 6.7 ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ప్రయాణం. ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీగా కాంపౌండ్ అవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత మనం దీనికి మెచ్యూరిటీ అనేది టర్మ్ 5 years. ఆ 5 years తర్వాత మనం కట్టిన డబ్బులు అంటే 60 నెలల్లో మనం కట్టిన డబ్బులు ఈ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం వడ్డీ కలిపి మెచ్యూరిటీ అప్పుడు ఇస్తారు దీనికి ఆర్డీకి. ఈ ఆర్డీని మనం 100 రూపాయలు డినామినేషన్ తో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఆర్డీని మనం 100 రూపాయలతో ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనం మల్టిపుల్స్ 10 రూపీస్ మల్టిపుల్స్ తోనే, ఉదాహరణకి మనం 100 రూపాయల అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, 110 ఓపెన్ చేయొచ్చు, 120 చేయొచ్చు, 130 చేయొచ్చు. కానీ 105, 125 రూపాయలు ఇట్లా 10 రూపీస్ మల్టిప్లికేషన్ కాకుండా మిగతా మల్టిప్లికేషన్ అనేది చేస్తానికి లేదు. 10 తో మల్టిఫై అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఆర్డి మెచ్యూరిటీ పీరియడ్ అనేది 5 సంవత్సరాలు. మొత్తం డిపాజిట్ నెలలు 60 ఉంటాయి. మనం ఏదైతే మొట్టమొదటి ఇనీషియల్ డిపాజిట్, ఉదాహరణకి మనం 500తో స్టార్ట్ చేసామంటే ప్రతి నెల 500 కట్టుకుంటే వెళ్ళాలి. అంటే అవసరమైతే 2 నెలల డబ్బులు కట్టుకోవచ్చు, కానీ మనం డినామినేషన్ అనేది పెంచుకోవడానికి కుదరదు. ఫిక్స్డ్ మంత్లీ డిపాజిట్, ఉదాహరణకి మనం 200తో ఓపెన్ చేసామంటే ఎవ్రీ మంత్ 200 కట్టాలి. కావాలంటే అడ్వాన్స్ కట్టుకోవచ్చు. అడ్వాన్స్ కట్టుకుంటే రిబేట్ కూడా వస్తుంది. తర్వాత ఆ రిబేట్ ఎంత వచ్చింది అనేది తర్వాత స్లైడ్ లో మీకు చూపిస్తాను. కాబట్టి మనం ఈ ఆర్డి అనేది మనం మినిమం 100 రూపాయలతో ఓపెన్ చేయాలి. డిపాజిట్ ఇన్ మల్టిపుల్స్ రూపీస్ 10 రూపీస్, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఆర్డి అకౌంట్ ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు? మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ మొత్తం రెసిడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితే మాత్రమే మన ఈ పిఓఎస్బి స్కీమ్స్ ఓపెన్ చేస్తానికి అర్హత ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐలు, ఈ ఫారిన్ లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా దీనికి అర్హులు కాదు, ఎన్ఆర్ఐలు వీళ్ళంతా. కాబట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఓపెన్ చేయాలంటే కంపల్సరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఆర్డి అకౌంట్ సింగిల్ గా ఓపెన్ చేయొచ్చు, సింగిల్ గా అడల్ట్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత జాయింట్ మ్యాక్సిమం ముగ్గురుతో ఓపెన్ చేయొచ్చు, ముగ్గురు అడల్ట్స్ తో. అలాగే మైనర్ అంటే మైనర్ కి గార్డియన్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఆ విధంగా. అలాగే అన్సౌండ్ మైండ్ అంటే మతి స్థిమితం లేని వాళ్ళకి గార్డియన్ గా ఉండి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మైనర్ కనుక 10 ఏళ్ళు నిండితే సొంతంగా అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు. మైనర్ కనుక 10 ఏళ్ళు నిండితే కనుక గార్డియన్ ఏం అవసరం లేదు, ఇతనే సొంతంగా ఆర్డి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఆర్డి అకౌంట్ లో మనం ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం డినామినేషన్ 100 రూపీస్, మ్యాక్సిమం ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్డి అకౌంట్స్ అలౌడ్. మనం ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ని పోస్ట్ ఆఫీసులైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను తెనాలి పోస్ట్ ఆఫీస్ లో ఆర్డి అకౌంట్లు 100 ఓపెన్ చేశా. తర్వాత ఇంకో 100 అకౌంట్లు నేను ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేశా. ఇంకో 100 అకౌంట్లు మీ బీఓలో 100 అకౌంట్లు ఓపెన్ చేశా. ఇట్లా ఎన్నైనా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఎంత అమౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, కాకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 10.
₹1,00,00,000 కూడా నేను ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ఆర్‌డి అకౌంట్‌లో. అలాగే ఈ ఆర్‌డి అకౌంట్ మహీంద్ర గనక ఓపెన్ చేసి 18 ఏళ్ళు నిండితే గనక ఇదేనే కాదు ఏ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 18 సంవత్సరాలు గనక నిండితే ఫ్రెష్ కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఏఓఎఫ్ అంటే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అంటే ఎస్బి3 కార్డ్ అంటాం. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇవ్వాలి. అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఇచ్చేసి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెనింగ్ అనేది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గా మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి నేను ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ పూర్తి చేసి మీకు కావాల్సిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చేసి నేను ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నేను అసలు మీ పోస్ట్ ఆఫీస్కి రాకుండా కూడా నేను ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవాలంటే కంపల్సరిగా నాకు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఓపెన్ చేసుకోవడం కంపల్సరిగా నాకు పోసా అకౌంట్ ఉండాలి. అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి ఈ ఆర్‌డికి సంబంధించిన ఓపెనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వడ్డీ రేట్ అనేది 6.7%. ఇది ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీగా కాంపౌండ్ అయ్యిద్ది. తర్వాత మినిమం డిపాజిట్ ₹100, మల్టిపుల్స్ ఆఫ్ 10, మొత్తం దీని 10 ఇయర్ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. అకౌంట్స్ అనేవి ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ అయినా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. మనం అకౌంట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓపెన్ చేసుకోవాలంటే కంపల్సరీగా పోసా అకౌంట్ ఉండాలి. నాకు ఈ ఆర్‌డి డిపాజిట్ బాగా నచ్చింది. నేను ఈ ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. నేను ₹100తో ఓపెన్ చేశా. ₹100తో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం డిపాజిట్ మస్ట్ బి మేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆర్‌డి అకౌంట్. మనం ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ డిపాజిట్ అనేది కంపల్సరీగా కట్టాలి. కట్టకుండా మనం ఈ అకౌంట్ ఓపెన్ చేస్తానికి కుదరదు. మనం ఎంతైతే మనం డినామినేషన్ పెట్టుకున్నామో ఆ డినామినేషన్ అమౌంటే బారుగా కట్టాలి. అవసరమైతే అడ్వాన్స్ గా కట్టుకోవచ్చు. అమౌంట్ బికమ్స్ ది ఫిక్స్డ్ మంత్లీ డినామినేషన్. మనం ఏదైతే ఫస్ట్ ఓపెనింగ్ డినామినేషన్ రాసుకున్నామో అదే డినామినేషన్ బారుగా కంటిన్యూ అవుతా ఉంటది. తర్వాత మనం ఉదాహరణకి ఈ అకౌంట్ అనేది 16వ తారీఖు లోపు కనుక ఓపెన్ చేస్తే ఆ నెలలో నెక్స్ట్ నెలలో కంపల్సరీగా 15వ తారీఖు లోపు కంపల్సరీగా మనం ఆర్‌డి డిపాజిట్ కట్టాలి. అలా కట్టపోతే కనుక మనకి పెనాల్టీ పట్టింది. అలాగే ఆర్‌డి అకౌంట్ 16 తారీఖు నుంచి నెలాఖరు లోపు ఓపెన్ చేసిన అకౌంట్లకి మనము వచ్చే నెలలో ఆ నెలాఖరు లోపు లాస్ట్ వర్కింగ్ డే లోపు ఉదాహరణకి లాస్ట్ తారీఖు 31 అనేది ఆదివారం వచ్చిందనుకోండి, 30వ తారీఖే కంపల్సరీగా కట్టాలి. అది లాస్ట్ వర్కింగ్ డే అంటే. లాస్ట్ వర్కింగ్ డే లోపు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది అందుకే 16వ తారీఖు తర్వాత కడతానికి ఈ ఆర్‌డి అకౌంట్లని ఎక్కువన్నీ 16వ తారీఖు తర్వాత ఓపెన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ఆర్‌డి డిపాజిట్ 16వ తారీఖు లోపు ఓపెన్ చేశారు కాబట్టి 15వ తారీఖు లోపే కంపల్సరీ కట్టాలి. కట్టకపోతే గనక ప్రతి ₹100కి ₹1 పెనాల్టీ పడిద్ది. ఇట్లా 4 నెలలు 4 డిఫాల్ట్స్. ఈ డబ్బులు టైంలో కట్టకపోతాన్ని ఏమంటామంటే డిఫాల్ట్ అంటాం. అంటే మనం కట్టాల్సిన డబ్బుల్ని ఆ నెలలో కట్టకపోతే డిఫాల్ట్ అంటాం. అలా డిఫాల్ట్స్ మాక్సిమం 4 నెలల వరకు అవకాశం ఉంటది. ఈ 4 నెలలు అయిన తర్వాత కూడా ఒక 2 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటది. 2 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటది. ఈ 2 నెలల లోపల ఈ 4వ డిఫాల్ట్ అయిన వితిన్ 2 మంత్స్ లోపు అంటే 4+2 ఈ 6 నెలల లోపు
పెనాల్టీ అమౌంట్ మొత్తం కట్టుకుంటే అకౌంట్ మామూలుగా యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని డిఫాల్ట్స్ అలౌడ్ అంటే 4 రాయాలి. దీనికి ఫోర్త్ డిఫాల్ట్ అయిన తర్వాత ఎన్ని నెలల లోపల మనం రివైవల్ చేసుకోవచ్చు అంటే 2 మంత్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం మామూలుగా అనుకుంటాం 6 నెలలు అనుకుంటాం. 6 నెలలు కాదు. ఈ 4 డిఫాల్ట్స్ అవకాశం ఉంటుంది. ఈ 4 డిఫాల్ట్స్ తర్వాత ఒక 2 నెలలు టైం ఇస్తాడు. కాబట్టి 4+2 ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మనకి ఆర్డీలో మాక్సిమం డిఫాల్ట్స్ ఎన్ని వరకు పర్మిషన్ ఉంటుందంటే 4. ఇంకొకటి ఆ 4th డిఫాల్ట్ అయిన తర్వాత విత్ ఇన్ ఎన్ని నెలల లోపల మనం ఆ ఆర్డీ అకౌంట్ ని రివైవల్ చేసుకోవాలంటే 2 మంత్స్. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇది మనం ఎంసీక్యూస్ దీనికి సంబంధించి చేస్తా ఉంటే మనం దీని గురించి మనకి అర్థమవుతా ఉంటది. ఇది మనకి ఆర్డీ మనకి డిఫాల్ట్ గురించి అంటే 100 రూపాయలు ప్రతి 100 రూపాయలకి 1 రూపాయి అంటే 1000కి 10 రూపాయలు పెనాల్టీ పడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనికి రివైవల్ ఫీ అనేది పెనాల్టీ ఉంటుంది. దీన్ని రివైవల్ అంటారు. మనం పెనాల్టీ అంటాం మన భాషలో. ఇక్కడ ఆర్డీ భాషలో దీన్ని రివైవల్ ఫీ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. రివైవల్ ఫీ అన్నా డిఫాల్ట్ ఫీ అన్నా ఒకటే. రివైవల్ ఫీ అన్నా డిఫాల్ట్ ఫీ అన్నా ఒకటే. తర్వాత అడ్వాన్స్ డిపాజిట్లు అంటే మనం ఆర్డీ అకౌంట్ ఉదాహరణకి ఒక 100 రూపాయలతో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేశాము. అట్లా మనం 60 నెలలు కట్టాలి అంటే 5 సంవత్సరాలు. ప్రతి నెల పోస్ట్ ఆఫీస్కి వస్తా ఉన్నా కడతా ఉన్నా ఒక్కొక్క రోజు మనకి నెట్వర్క్ ఇష్యూ ఉండి సర్వర్ పనిచేయట్లా. కస్టమర్ అంటాడు ఏమంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి పద్దాక నేను పోస్ట్ ఆఫీస్ రాకుండా ఒకసారి కట్టేస్తానంటే కట్టేసుకోవచ్చు. మాక్సిమం అడ్వాన్స్గా 5 సంవత్సరాలు అంటే 60 నెలల డబ్బులు ఒకసారి కట్టేయచ్చు. ఓపెనింగ్ చేసిన రోజే ఈ 60 నెలల డబ్బులు ఒకేసారి కట్టేసుకోవచ్చు. ఇలా ఒకేసారి కట్టినందువల్ల కస్టమర్కి ఏంటంటే ఉపయోగం రిబేట్ వస్తుంది. రిబేట్ ఎంత వచ్చింది అనేది కింద మీకు వివరంగా చెప్తాను. ఈ అడ్వాన్స్ 5 సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు. అలాగే రిబేట్ ఎలా వస్తుంది? 6 నెలల నుంచి 11 నెలల వరకు కడితే రిబేట్ 10 రూపాయలు వచ్చింది. 100 రూపాయల అకౌంట్ కనుక మనం ఓపెన్ చేస్తే 11 నెలలు కట్టామనుకోండి మనకి 10 రూపాయలు రిబేట్ వస్తుంది. ఉదాహరణ 11 నెలలకి మనం ఎంత కడతాం? 1100 కడతాం. ఈ 1100లో -10 రూపీస్ తీసేసి ఈ 1090 రూపాయలే కట్టించుకుంటారు. మీరు అప్పుడు కస్టమర్కి సలహా ఇవ్వచ్చు. ఏమంటే ఇంకో నెల కట్టుకోండి, ఇంకో నెల కట్టుకుంటే మీకు రిబేటు 40 రూపాయలు వస్తుందంటే ఓకేనండి ఎక్కువ వస్తుంది కదా 30 రూపాయలు రిబేట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడంటే 12 నెలలు కట్టేస్తారు. అప్పుడు రిబేట్ 40 రూపాయలు వస్తుంది. ఈ అప్పుడు 1200 నుంచి 40 రూపాయలు తీసేసి 1160 కట్టించుకుంటారు. ఈ రిబేట్ కట్టడం వల్ల కస్టమర్కి పద్దపద్దాకా పోస్ట్ ఆఫీస్కి వచ్చే పని ఉండదు. అలాగే రిబేట్ కూడా వస్తుంది. దీనివల్ల కొంతమంది కస్టమర్స్ డబ్బులున్న వాళ్ళు ఈ అడ్వాన్స్గా కట్టి రిబేట్ పొందుతూ ఉంటారు. ఉదాహరణకి అడ్వాన్స్గా 18 నెలలు కట్టారు అంటే 12 నెలలకి 40 రూపాయలు వస్తుంది. తర్వాత 12 నెలల పైన 6 నెలలు ఉంది కాబట్టి 6 నెలలకి మనం 6 to 11 నెలలకి 10 రూపాయలు కాబట్టి 10 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు మనం ఈ 18 నెలల డిపాజిట్ అంటే 1800లో ఈ 50 తీసి 1750 కట్టించుకుంటారు. అదే 17 నెలలే కట్టారు అడ్వాన్స్. అప్పుడు ఈ 12 నెలలకి 40 రూపాయలు వచ్చింది. తర్వాత మిగతా 5 నెలలకి ఏమి రాదు. మినిమం 6 నెలలు ఉండాలి. మనకి రిబేట్ రావాలంటే మినిమం 6 నెలలు ఉండాలి. ఈ 5 నెలలకి ఏమి రాదు. ఆ 40 రూపాయలే మనకి మినహాయించి 1700లో 40 చేసి మనకి 1660 రూపాయలు కట్టించుకుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రిబేట్లో. అలాగే మన ఆర్డీ అకౌంట్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆర్డీ అకౌంట్లో లోన్ ఫెసిలిటీ ఉంది. మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం.
ఉదాహరణకి ఇది 5 సంవత్సరాలు ఆగాలి మెచ్యూరిటీ కావాలంటే. మధ్యలో ఏదైనా డబ్బులు అవసరమైనవి అంటే మనం దీంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లోను, 2 ప్రీ మెచ్యూర్ క్లోజరు. అంటే టైము గడువు దాటక ముందలే మనం క్లోజ్ చేసుకుంటాం. లోన్ ఏమో 1 ఇయర్ తర్వాత, పిఎంసి ఏమో 3 ఇయర్స్ తర్వాత. నాకు డబ్బులు అవసరమని నేను నీ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసి 11 నెలలే అయింది. మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. మీరేం చెబుతారంటే లోన్ ఇవ్వాలంటే 1 ఇయర్ అవ్వాలంటారు. 1 ఇయర్ మీరు డబ్బులు కట్టి ఉండాలని అంటారు. అనగానే నేనేం చేస్తాను, ఇదిగోండి కట్టాను, 11 నెలలు అయింది కానీ అడ్వాన్స్గా కూడా కట్టాను నేను. నా పుస్తకంలో చూడండి, నా 100 రూపాయల పుస్తకంలో 1300 బ్యాలెన్స్ ఉంది, కాబట్టి నాకు లోన్ ఇవ్వండి అంటాం. ఇవ్వం. ఇక్కడ 2 రకాల కండిషన్స్ ఉంటాయి. లోన్ ఇవ్వాలంటే డేట్ ఆఫ్ ఓపెనింగ్ నుంచి సంవత్సరం అవ్వాలి, అలాగే 12 నెలలు డిపాజిట్ అయి ఉండాలి. ఉదాహరణకి నేను సంవత్సరం అయిన తర్వాత వచ్చా, కానీ డబ్బులు దాంట్లో అకౌంట్లో 1100 ఉన్నాయి, లోన్ ఇవ్వరు. ఇట్లా ఈ 2 సందర్భాలు కూడా మనం టాలీ చేసుకోవాలి. ఎంత అమౌంట్ ఇస్తారు దీంట్లో లోను? ఉన్న డబ్బుల్లో 50% ఇస్తారు. 50% ఇస్తారు. దాని మీద లోన్ అనగానే కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లోన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. విత్ డ్రాయల్ పదమైన వాడితే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. లోన్కి కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది మన ఆర్డి ఇంట్రెస్ట్ మీద ప్లస్ 2%. ఇప్పుడు ఆర్డి ఇంట్రెస్ట్ ఎంత? 6.7. అంటే దీనికి 2% కలుపుకొని 8.7. అంటే మనం ఓపెనింగ్ చేసిన డేట్ నాటికి ఎంతైతే ఆర్డి ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్కి 2% అదనంగా కలిసి మన లోన్ మీద ఇంట్రెస్ట్ వేస్తారు. తర్వాత ఈ లోన్ని తిరిగి కడతాం అనేది ఒకసారిగా కట్టచ్చు, ఆ మెచ్యూరిటీ పీరియడ్ లోపల, లేకపోతే ఇన్స్టాల్మెంట్లుగా కట్టచ్చు. మనం ఈ లోన్ అమౌంట్ మొత్తం కట్టలేదు అనుకోండి, అసలు ఆ మెచ్యూరిటీ లోపల మనకి లోన్ మనకు వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్లో నుంచి మనం తీసుకున్న లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు కలిపి కూడి ఈ మెచ్యూరిటీ అమౌంట్లో నుంచి తీసేస్తారు. ఇది మన ఆర్డి లోన్ గురించి. మనం ఇప్పుడు ఆర్డీలో పిఎంసి, ఇందాక లోను మనం సంవత్సరం తర్వాత అలాగే 12 నెలలు డబ్బులు కట్టిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పాం. ఈ పిఎంసి మాత్రం 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే చాలు. 3 సంవత్సరాలు. ఉదాహరణకి అకౌంట్ ఓపెన్ చేసిన ఒక నెలే కట్టేసి 3 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే మనము ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. లోన్కి దీనికి తేడా ఏంటంటే లోన్లో మాత్రం కంపల్సరీగా 12 నెలల డబ్బులు కట్టి ఉండాలి, 12 నెలల్లో టైం అవ్వాలి. మనకి పిఎంసిలో మాత్రం ఓపెన్ చేసిన డేట్ నుంచి 3 సంవత్సరాలు పూర్తయితే చాలు. దీనికి మనం పిఎంసి అంటే మనం మెచ్యూరిటీ ముందర కనుక మనము క్లోజ్ చేసుకుంటే దీనికి పోసా ఇంట్రెస్ట్ రేట్ అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేటే వచ్చింది. అంటే ఇప్పుడు 4% ఉంది పోసాకి, ఈ ఇంట్రెస్ట్ రేటే వచ్చింది. మనము అకౌంట్ ఓపెన్ చేసాం, 59వ నెలలో వచ్చేసి నాకు పిఎంసి చేయమన్నా సరే, ఈవెన్ 1 డే బిఫోర్ మెచ్యూరిటీ, ఒక్కరోజు మెచ్యూరిటీ డేట్కు ఒక్కరోజు ముందర అయినా సరే మనము దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని పిఎంసి అంటాం. అప్పుడు వడ్డీ అనేది కేవలం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వడ్డీ మాత్రమే వచ్చింది. అలాగే ఈ పిఎంసి చేసేటప్పుడు ఇంకొక రూల్ కూడా ఉంది. అడ్వాన్స్డ్గా డబ్బులు కట్టుండి పిఎంసి చేయమంటే ఆ పీరియడ్ అడ్వాన్స్ డబ్బులు ఎన్నాళ్ళ వరకు వస్తాయో ఆ అన్నాళ్ళు అయ్యేదాకా కంపల్సరీగా ఆగాల్సిందే. అంటిల్ ది ఎంటైర్ పీరియడ్ ఫర్ విచ్ అడ్వాన్స్ డిపాజిట్స్ ఆర్ మేడ్ ఈజ్ కంప్లీటెడ్. ఉదాహరణకి నేను ఈ జనవరి నెలలో నాకు ఈ నెలలో డబ్బులు కావాలి, పిఎంసి అకౌంట్ 3 ఏళ్ళు దాటింది, నేను ఇప్పుడు మీ పోస్ట్ ఆఫీస్కి ఈ నెలలో వచ్చాను, మీరు బుక్ ఓపెన్ చేశారు, నేను వచ్చే ఏప్రిల్ వరకు డబ్బులు కట్టుండే అడ్వాన్స్గా, మీరు రిబేట్ వచ్చిందని చెప్తే నేను అడ్వాన్స్గా నా దగ్గర డబ్బులు కట్టేసా. నేను ఇప్పుడు పిఎంసి చేయమంటే మీరు చేయరు, ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.
ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటిల్ ది ఎంటైర్ పీరియడ్ ఫర్ విచ్ ది అడ్వాన్స్ డిపాజిట్స్ ఆర్ మేడ్ ఈస్ కంప్లీటెడ్. ఈ అడ్వాన్స్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయ్యేదాకా కంపల్సరీగా ఆగాల్సిందే. దీనికి వడ్డీ అనేది మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వడ్డీ వచ్చింది. ఇది మనకి పిఎంసిలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మెచ్యూరిటీ గురించి బ్రహ్మాండంగా కట్టాం. 60 నెలలు బ్రహ్మాండంగా కట్టాం. పోస్ట్ ఆఫీస్కి నేను ఈ 60 నెలలు కట్టానని బుక్ తీసుకొచ్చాను. బుక్ తీసుకురాగానే మీరు క్లోజర్ ఫారం ఇస్తారు. ఆ క్లోజర్ ఫారం పూర్తి చేసి ఇవ్వంగానే నా అమౌంట్ నా అకౌంట్లో, నా ఎస్బీ అకౌంట్లో కానీ, నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తే నా బ్యాంక్ అకౌంట్లో కానీ క్రెడిట్ అయిపోయింది. ఈ మెచ్యూరిటీ అనేది ఏ తారీఖు నుంచి అంటే మనం ఏ డేట్ అయితే ఓపెన్ చేశామో ఆ డేట్ నుంచి 5 ఇయర్స్ లెక్కేస్తారు. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది అకౌంట్. అలాగే నేను మెచ్యూరిటీ తీసుకోనండి, నాకు దీన్ని పొడిగిస్తానని చెప్తే ఇంకో 5 ఏళ్ళు పొడిగించుకోవచ్చు. ఇంకో 5 ఏళ్ళు పొడిగించుకోవచ్చు. ఈ పొడిగించుకోవటం అనేది మనం వడ్డీ రేట్ అనేది మనకి ఈ పొడిగించినప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు వడ్డీ రేట్ ఏది ఉందో ఆ వడ్డీ రేట్ మాత్రమే ఇస్తారు. ఏదైతే మనం ఈ ఆర్డి మరొక 5 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేసుకున్నామో దీనికి వడ్డీ అనేది మనం ఆర్డి మనం ఓపెన్ చేసిన డేట్లో ఏ వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీ మాత్రం ఈ ఎక్స్టెన్షన్ చేసిన డేట్కి కూడా వస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. మ్యాక్సిమం 5 సంవత్సరాలు మనం అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత డిపాజిట్స్ మనం కట్టకపోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఈ ఆర్డి అకౌంట్ని మెచ్యూరిటీకి మనం అప్లై చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆర్డి అకౌంట్ మెచ్యూరిటీ గురించి. మనం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు తీసుకోవచ్చు. అవసరమైతే మరొక 5 సంవత్సరాలు మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్డి అకౌంట్ డెత్ క్లెయిమ్, మనం ఆర్డి అకౌంట్ ఓపెన్ చేశారు, కడతా చనిపోయారు. అప్పుడు ఆ అమౌంట్ అనేది మనం సింగిల్గా ఒక్కళ్ళతో అకౌంట్ ఓపెన్ చేశారు, నామినేషన్ ఉంటుంది. అప్పుడు ఈ సింగిల్ పర్సన్ డెత్ అయినప్పుడు నామినీకి అమౌంట్ వెళ్ళిపోతుంది, అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే నామినీ అకౌంట్ క్లోజ్ చేసుకోకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని అకౌంట్ని ఈ అకౌంట్ హోల్డర్గా నామినీ మారిపోయి ఈ మెచ్యూరిటీ పీరియడ్ దాకా అమౌంట్ కట్టేసి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఈ నామినీ తీసుకోవచ్చు. అలాగే అకౌంట్ అనేది జాయింట్గా ఓపెన్ చేశారు. ఉదాహరణకి ఏ బి సి జాయింట్గా ఓపెన్ చేశారు, వీళ్ళకి నామినేషన్ కూడా ఉంది. ఈ ఏ చనిపోతే ఈ బీసీలు అకౌంట్ హోల్డర్స్ అయిపోతారు. వీళ్ళిద్దరికి ఆ డెత్ క్లెయిమ్ అమౌంట్ అనేది వీళ్ళిద్దరికి ఇస్తారు. నామినీకి ఎప్పుడు వచ్చింది అమౌంట్? మొత్తం ఈ ముగ్గురు చనిపోతేనే నామినీకి ఇస్తారు అమౌంట్. నామినీకి ఇస్తారు. ఈ ఏ చనిపోయారు, ఈ బీసీకి అమౌంట్ ఆ డెత్ క్లెయిమ్ అమౌంట్ వచ్చింది. అలా కాకుండా బీసీ ఇద్దరు కంటిన్యూ చేసుకుంటామన్నా సరే అకౌంట్ అనేది మనము కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సందర్భం, ఇప్పుడు ఏ బి ఇద్దరే జాయింట్ అకౌంట్, నామినేషన్ ఉంది. ఏ చనిపోతే బికి అమౌంట్ వస్తుంది. అవసరమైతే అమౌంట్ తీసుకోకుండా బి అకౌంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మనకి ఆర్డి డెత్ క్లెయిమ్ అయినప్పుడు. ఆన్ ది డెత్ ఆఫ్ ది ఆర్డి అకౌంట్ హోల్డర్, నామినీ ఆర్ క్లైమేట్ మే సబ్మిట్ ఎ క్లెయిమ్ అప్లికేషన్ ఎట్ ది కన్సర్న్ పోస్ట్ ఆఫీస్ టు రిసీవ్ ది ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఆర్డి అకౌంట్. అంటే క్లెయిమ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఫామ్స్ ఇచ్చి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రొటెక్టెడ్ సేవింగ్స్ స్కీమ్ అని ఒకటి ఉంది ఆర్డీలో. డెత్ క్లెయిమ్ అయినప్పుడు మనకి అది
రూ. 100 అకౌంట్ ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ అంటే రూ. 100 డినామినేషన్ కి అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ లో దాని గురించి మీకు వివరంగా చెబుతాను. అలాగే మనకి క్లెయిమ్ అయినప్పుడు ఉదాహరణకి ఏబి ఇద్దరు జాయింట్ గా ఆర్డి అకౌంట్ ఓపెన్ చేశారు, నామినేషన్ పెట్టుకున్నారు. ఈ ఏబీలు ఇద్దరు చనిపోయారు, నామినీ కూడా చనిపోయారు. అప్పుడు అమౌంట్ అనేది లీగల్ హెయిర్కి వెళ్ళిద్ది. అంటే వాళ్ళ వారసులకి అనేది అమౌంట్ ఈ లీగల్ హెయిర్స్కి వెళ్ళిద్ది. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. మనకి ఆర్డీలో ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే ఆర్డీఏ ఉదాహరణకి రూ. 100 అకౌంట్తో ఆర్డీ ఓపెన్ చేశారు. అతను మీ పోస్ట్ ఆఫీసులో బారుగా అమౌంట్ కడతా ఉన్నారు. ఇప్పుడు ఆర్డీ అకౌంట్ రూ. 100 ఓపెన్ చేశారు, బారుగా కడతా ఉన్నారు. అంటే ఒక 24 నెలలు బారుగా ఎటువంటి పెనాల్టీలు లేకుండా కట్టారు. ఈ 24 నెలల్లో ఎటువంటి లోన్ తీసుకోవాలా. ఈ ఆర్డీ అకౌంట్ దారుడు చనిపోతే సాధారణంగా మనకి ఈ ఆర్డీ ఈకున్న రేటు ప్రకారం ఎట్లా వస్తే మనకి ఆర్డీలో మనకి ఈ కట్టిన అమౌంట్లు ఉదాహరణకి ఈ 2400 మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వడ్డీ రేటు. ఆర్డీలో ఏదన్నా మనకి డెత్ క్లెయిమ్ అయితే మనకు వడ్డీ రేటు ఎలా వచ్చింది, మనకి ఆ కట్టిన డబ్బులు ప్లస్ మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేటు. అదే మెచ్యూర్ 60 నెలలు కట్టుంటేనే ఫుల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చింది. 60 నెలలు కట్టిన తర్వాత చనిపోతే ఫుల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చింది. 60 నెలలు ముందర కనుక చనిపోతే మనకి ఆ కట్టిన డబ్బులు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేటే వచ్చింది. కానీ ఈ ప్రొటెక్టెడ్ సేవింగ్స్ కింద గవర్నమెంట్ కల్పించిన బెనిఫిట్ ఏంటంటే ఈ రూ. 100 డినామినేషన్ కి మెచ్యూరిటీ వాల్యూ ఉదాహరణకి మనకి 7,000 చిల్లర ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ మొత్తం ఇస్తారు. 2,400 కట్టినా సరే ఆ 7,000 చిల్లర అమౌంట్ మొత్తం నామినీకి ఇచ్చేస్తారు. ఇది ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీము. దీనికి కొన్ని అర్హతలు ఉంటాయి. వీటి గురించి మీకు వివరంగా చెబుతాను. ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ ఇది. దీని పేరు ఫుల్ ఆర్డీ మెచ్యూరిటీ వాల్యూ డెత్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్. మొత్తం ఫుల్ గా వచ్చేది, మొత్తం అమౌంట్ కట్టకపోయినా సరే కొన్ని కండిషన్స్ పెట్టాడు. కాకపోతే ఇఫ్ ఆర్డీ అకౌంట్ హోల్డర్ డైస్ బిఫోర్ మెచ్యూరిటీకి ముందర కనుక ఆర్డీ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆ డినామినేషన్ నామినీ లీగల్ హెయిర్స్ కి రూ. 100 డినామినేషన్ మాక్సిమం రూ. 100 వరకే ఇస్తారు. అతనికి రూ. 500 అకౌంట్ ఉన్నా సరే రూ. 100 డినామినేషన్ అమౌంట్ కి మెచ్యూరిటీ వాల్యూ ఇస్తారు. ఎవరు క్లెయిమ్ చేయొచ్చు. దీనికి ఆ అకౌంట్ హోల్డర్ చనిపోతారు కాబట్టి నామినీ కానీ లీగల్ హెయిర్ కానీ అలాగే సింగిల్ ఆర్ జాయింట్ అకౌంట్ హోల్డర్లు ఉంటే మిగతా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మినిమం దీని కండిషన్స్ మనం కంటిన్యూస్ గా 2 సంవత్సరాలు కట్టి ఉండాలి. అంటే 24 నెలలు కట్టి ఉండాలి. ఈ 24 నెలల్లో ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఆ 24 నెలల్లో ఒక్క పెనాల్టీ కట్టినా సరే ఈ ఫుల్ మెచ్యూరిటీ వాల్యూ రాదు, ఈ స్కీమ్ కిందకు వర్తించదు. అలాగే వీళ్ళ వయసు ఎవరైతే ఈ అకౌంట్ హోల్డర్ వయసు ఉన్నారో 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. ఓపెనింగ్ చేసిన డేట్ నాటికి లెక్క వయసు 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ చనిపోయిన ఈ అకౌంట్ హోల్డరు లోను ఈ మొదటి 24 నెలల లోపల ఎటువంటి లోన్ తీసుకోకుండా ఉండకూడదు. ఈ 4 కండిషన్స్ కంపల్సరీ. 2 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి ఆ అకౌంట్ ఓపెన్ చేసే డేట్ నాటికి. అలాగే మనం ఆ మొదటి 24 నెలల డిపాజిట్ లో ఎటువంటి పెనాల్టీ ఉండకూడదు. ఆ 24 నెలల డిపాజిట్ లో ఎటువంటి లోను తీసుకోకూడదు. 24 నెలల తర్వాత తీసుకోవచ్చు అవసరమైతే లోను. 24 నెలల తర్వాత తీసుకోవచ్చు. అవసరమైతే 24 నెలల తర్వాత మనకి పెనాల్టీ ఉండొచ్చు. ఏదన్నా 24 నెలల తర్వాత లోన్ తీసుకుని ఉన్నాడనుకుందాం, అప్పుడు ఈ ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది. దాంట్లో ఈ లోన్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఏదన్నా ఉంటే తీసేసి మిగతా అమౌంట్ అనేది నామినీకి ఇస్తారు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందుట్లో మరో ముఖ్యమైనది ఏంటంటే దీనికి సంబంధించిన క్లెయిమ్ మనం కంపల్సరీగా చనిపోయిన అకౌంట్ హోల్డర్ చనిపోయిన సంవత్సరం లోపలే అప్లై చేసుకోవాలి. అలా కాకుండా సంవత్సరం దాటిస్తే మామూలు అమౌంట్ వేస్తారు. ఆ అకౌంట్ లో ఉన్న అసలు వడ్డీ కలిపేస్తారు. ఈ ఫుల్ మెచ్యూరిటీ అనేది రాదు. ఇది మొత్తం ఉదాహరణకి ఒక 1000 రూపాయల అకౌంట్ ఓపెన్ చేసి 1000 రూపాయలకి ఇవ్వమంటే ఎవరు? ఇది 100 రూపాయలకి 100 రూపాయల వరకే రిస్ట్రిక్ట్ చేస్తారు దీన్ని. 100 రూపాయల వరకే ఈ ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది డీటెయిల్డ్ గా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి మనం వివరంగా ప్రతి ఒక్కళ్ళు నోట్స్ తయారు చేసుకోండి. హెడ్డింగ్ రికరింగ్ డిపాజిట్ పెట్టుకోండి. అసలు చెప్పిన పాయింట్లని ఒక రెడ్డింగ్ పెన్ తీసుకోండి, ఒక బ్లూ ఇంక్ పెన్ను కానీ బ్లాక్ ఇంక్ పెన్ నీట్గా మీకు వచ్చిన రైటింగ్ నీట్గా గుండ్రంగా మీకు గుర్తుండే విధంగా రాసుకోండి. ఆ విధంగా రాసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎగ్జామినేషన్లో మీకు గుర్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ రెగ్యులర్గా ఈ తెనాలి పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీరు మరింత నాలెడ్జ్ని పెంచుకోండి.